ఒకసారి మొత్తం స్టార్ట్ చేసే ముందు ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం ఫటాఫట్ మనం. ఇక రాయితీలు ఇవ్వడం సరికాదు, భయాన్ని బలహీనపరుస్తున్నారు, పదే పదే రాయితీలు ఇవ్వడం ఏంటని చెప్పి ఈ ట్రాఫిక్ చలాన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంచి పాయింట్ ఇది. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఇక అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం, చైనా మాటలు ఎన్నటికీ లెక్క చేయం, అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించింది. తర్వాత 2 కీలక ప్రాజెక్టులు కూడా గ్రీన్ సిగ్నల్ అంట. నిన్న గూగుల్ మీట్ పనిచేయలేదంట. దేశవ్యాప్తంగా మొత్తం 502 ఎర్రర్ అని చెప్పి ఒక ఎర్రర్ కోడ్ వచ్చింది. చాలా చోట్ల సమస్య ఎదురొచ్చిందంట దానివల్ల. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి అని చెప్పి ఎవరో కోర్టుకు పోయినట్టున్నారు. జనాభా లెక్కలకు భిన్నంగా రిజర్వేషన్లు సవాల్ చేస్తూ కేసు దాఖలంట. ఇక నిన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు అంటండి. అప్పుడే ఇంటర్ పరీక్ష ఫిబ్రవరి 25, ఇంకా 2 నెలల టైం ఉందా? నవంబర్ అయిపోయిందంటే డిసెంబర్, జాన్, సో ఫిబ్రవరి, అప్పుడు ఫిబ్రవరి ఇంకా 3 నెలలు ఉంది. కొంచెం గట్టి చదువుకోండి ఇప్పటి నుంచి పిల్లలు. దూసుకొస్తున్న సెన్యార్ తుఫాన్ అంటండి. తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, ఏపీకి వర్ష సూచన. ఈ మధ్య తుఫాన్లు ఏపీలో వస్తే వర్షాలు మన తెలంగాణ నిలబడుతున్నాయి. ఇక అవినీతి అనకుండా రేవంత్ రెడ్డి అంట, మున్సిపాలిటీల విలీనం దారుణం, ఎవరి ప్రయోజనం కోసమో చెప్పాలని చెప్పి కేటీఆర్ అడుగుతా ఉన్నాడు. కేటీఆర్ గారు, గతంలో మీరు చేసిన అన్నిటి గురించి మరి వాటిని మీరు ఎవరి ప్రయోజనం కోసం చేశారని అడిగితే మరి ఏం సమాధానం చెప్తారో పాపం మీరు. ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్గా హైదరాబాద్, యువతను తీర్చిదిద్దడానికి నైపుణ్య శిక్షణ కేంద్రాలు, దేశపటంలోని తెలంగాణకు ప్రత్యేక స్థానం అంటండి. జిఎంఆర్ ఏరోపార్క్ సఫ్రాన్ సెంటర్, ఏవియేషన్ రక్షణ విభాగాల కంపెనీల గమ్యస్థానం. సో ఈ సెంటర్లో దీని ఓపెనింగ్ భాగంగా ఏం చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం అంటండి. 35 అంతస్తుల భవనంలో మంటలు, 13 మంది దుర్మరణం. ఇదే ప్రాబ్లం. అంటే పైన ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, అంటే ఓ 10, 20, 30, 40 అపార్ట్మెంట్స్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇక అట్నుంచి అటే, పైనుంచి పైకి కిందకు వచ్చి ఉండదన్నమాట. కొన్ని లాభాలు కూడా ఉంటాయి అనుకోండి. సరే, కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్లు రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బీసీలకి 42% రిజర్వేషన్లు రావు అని మరి నీకు తెలిసినప్పుడు కవితక్క, ఆ రోజు దీని క్యాబినెట్ ఆమోదించగానే మీ ఇంటి బయట పెద్ద పెద్ద వాటిని ఏమంటారు, డ్రమ్ములు కొట్టుకుంటా, రంగులు జల్లుకుంటా ఏదో హడావిడి చేసిరుగా అప్పుడు మీరు. మరి అదేందుకో అప్పుడు ఏకగ్రీవం కూడా అయిపోయిందంటండి. ఇక్కడ స్థానిక సంస్థలు ఎక్కడో